నమస్తే, వెల్కమ్ టు మగధ న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇంటింటికో గోవు మగధ నినాదం. ఇక ఇవాల్టి వార్ అప్డేట్స్లో ఒక కీలకమైన విషయాన్ని ఇప్పుడు చర్చిద్దాం. అదేంటంటే, ప్రస్తుతానికి ట్రంప్ యుద్ధాన్ని ఆపడానికి సిద్ధంగా ఉన్నారా? నెంబర్ 1. నెంబర్ 2, లేదు, ఉక్రెయిన్తో రష్యా ఎలా అయితే 4 ఏళ్ల నుంచి వార్ చేస్తుందో అలాగే ఒక 4 ఏళ్ళైనా సరే యుద్ధం ఆపకుండా ఇరాన్ అంతు చూడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా? ఈ 2 ప్రశ్నలు ఎవరు అడిగినా చెబుతారు ఈ 2 కాదు అని. ఎందుకు అంటే, అధ్యక్షుడి పరిస్థితి అయోమయంగా ఉంది. ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది. ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది, వెనక్కి ఆగితే పరువు పోయేలాంటి పరిస్థితి ఉంది. ముందుకు వెళదామంటేనేమో ఇరాన్ చేస్తున్న దాడిని తట్టుకునే స్థైర్యం, ధైర్యం అమెరికాకే లేదు అనేది మొత్తం ప్రపంచ దేశాలకి ఇప్పటికే సగానికి పైగా అర్థమైపోయింది. కాబట్టి ముందుకు వెళ్ళలేరు. అది భయంకరమైన పరువు తీసేది. ఆపేశారా? ఇంతకీ యుద్ధం ఎందుకు చేశారు అనే ప్రశ్న వస్తుంది. ఈయన కూడా ఇదే అమెరికా అధ్యక్షుల లిస్టులో పడిపోయి, ఇలాంటి పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడికి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంది పరిస్థితి చూస్తుంటే. కాబట్టి ఆయన కనీసం చివరి ఒక అవకాశాన్ని, చివరిగా ఒక హోప్ మీద, ఒక ఆశ మీద పెట్టుకొని ఉన్నారు ట్రంప్. అదేంటంటే, అందులో భాగంగానే గ్రౌండ్ ఇన్వేజన్కి పంపించడం జరిగింది. అంటే గ్రౌండ్లోకి, ఇరాన్ గ్రౌండ్ మీదకి వెళ్ళి భూభాగం మీదకి వెళ్ళి యుద్ధం చేయాలని నిర్ణయించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసా? అక్కడి నుంచి ఈ ఆర్మీ ఒక మూట పట్టుకురావాలి. కనీసం ఆ మూట ఎక్కడుందో కనిపెట్టగలగాలి. అందుకోసం దానికి కావాల్సిన ఆ మూటని కనిపెట్టగలిగిన కొన్ని ఇన్స్ట్రుమెంట్స్తో ఆ ఆర్మీని అక్కడ దించడం జరిగింది. కానీ అది సాధ్యమయ్యే పనేనా? అస్సలు కాదు. ఇంతకీ ఆ మూట ఏంటి? ఆ మూటలో ఏముంది? ఈ మూట వల్లే అసలు యుద్ధం మొదలైంది. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా వార్ మొదలైంది ఈ మూట కోసం. ఈ మూటని అడ్డంగా పెట్టుకొని ఇరాన్ని క్యాప్చర్ చేద్దామని, ఈ మూటని అడ్డం పెట్టుకొని ఇరాన్లో ఉన్న చమురు, న్యాచురల్ రిసోర్సెస్ అన్ని తెచ్చుకుందామని, ఈ మూటని అడ్డం పెట్టుకొని ఇరాన్లో రెజైమ్ చేంజ్ చేసి తన పెప్పెట్టిని పెట్టుకుందామని ట్రంప్ పన్నిన కుట్ర అంతా కూడా కొలాప్స్ అయింది. సరే, చివరికి ఇరాన్ని ఏమీ చేయలేకపోయాం, రెజిమ్ చేంజ్ చేయలేకపోయాం. అలాగే రేపు ఈ 15 ఒప్పందాలు అన్నారు. ప్రస్తుతానికి ఆ 15 ఒప్పందాల ఊసు కూడా లేదు. ప్రస్తుతానికి అది కూడా ముందుకెళ్లేలాగా లేదు. కాబట్టి ఆ ఒక్క మూటైనా సరే తీసుకొచ్చి అందరి ముందు చూపించి, నేను ప్రపంచాన్ని కాపాడాను, ప్రపంచం మొత్తాన్ని నేనే కాపాడగలిగాను అని చెప్పుకోవడానికి ఆయనకు ఒక అవకాశం ఉంటుంది. ఆ మూటే యురేనియం మూట. 460 కేజీల 90 గ్రాముల మూట. ప్రస్తుతానికి ఇరాన్ ఈ మూట ద్వారానే, ఈ 460 కేజీల 90 గ్రాముల యురేనియంతోనే అక్కడ న్యూక్లియర్ పవర్ ఏదైతే ఉందో దానిని, అణ్వాయుధాలను తయారు చేసుకోవడానికి రష్యాతో కలిసి అక్కడ తాను ఒక పని చేసుకుంటూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతానికి ఈ మూటను తీసుకొచ్చినా చాలు అనుకుంటున్నారు. అయితే ఈ 460 కేజీల 90 గ్రాముల యురేనియం ఏదైతే ఉందో దీంతో దాదాపుగా ఒక్కొక్క అణ్వాయుధం తయారు చేయడానికి 15 to 20 కేజీస్ యురేనియం అవసరం పడుతుంది. ఇది ఎన్ని తయారు చేసుకోవచ్చు? 460 కేజీలు అంటే దాదాపుగా ఒక 20 అణ్వాయుధాలను ఇరాన్ తయారు చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇరాన్ తన రక్షణ కోసం ఇలాంటి అణ్వాయుధాలను తయారు చేసి పెట్టుకోవాలి. ఏ దేశానికి ఆ దేశం ఖచ్చితంగా అది ఆలోచించుకుంటూనే ఉంటుంది. ఏ దేశాల దగ్గర ఎన్నెన్ని అణ్వాయుధాలు ఉన్నాయో నేను నెక్స్ట్ చదివి వినిపిస్తాను. రైట్. అయితే ఇక్కడ అణ్వాయుధాలు తయారు చేయడానికి కావాల్సిన, అంటే దీనిని U-238 అంటారు. అంటే ఈ 460 కేజీలతో దాదాపుగా 20 అణ్వాయుధాలని తయారు చేసుకోవచ్చు. ఏ దేశమైనా సరే అణ్వాయుధాలు తయారు చేసుకొని తమ రక్షణ కవచంలో, తమ రక్షణ రంగంలో బలంగా పెట్టుకోవడానికి దానిని అస్త్రాలుగా ఉంచుకుంటాయి. దానిని ఎవరు కూడా నో చెప్పలేరు. బట్ దానికి ఐక్యరాజ్య సమితి పర్మిషన్స్ లాంటివి కావాల్సి ఉంటాయి. అలాగే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్ నుంచి కూడా పర్మిషన్స్ కావాల్సి ఉంటాయి. దానికి ఇరాన్ ఆల్రెడీ IAEA దగ్గర చెప్పడం జరిగింది. రైట్. ఇదిలా ఉంటే, అంటే ఈ 460 కేజీలతో ఒక 20 అణ్వాయుధాలు తయారు చేసుకోవచ్చు అన్నాం కదా. దీనికి ఆల్రెడీ అంటే ఎక్స్పర్ట్స్ మాత్రమే ఈ అణ్వాయుధాలు తయారు చేయగలిగిన, సైంటిస్టులు మాత్రమే చేయగలిగిన వాళ్ళు ఉంటారు. సో ఈ నేపథ్యంలో యురేనియం విషయంలో ఇది చాలా కెమికల్ డీప్ సబ్జెక్ట్. దీని విషయంలో నేను కొంత బేస్ చెబుతాను. అంటే ఒక రా యురేనియం, ఎక్కడైనా యురేనియం నిల్వలు ఈ దేశంలో ఉన్నాయి అంటే కనుక దానికి చాలా చాలా ఒక భయంగా ఉంటుందన్నమాట. అక్కడ నుంచి యురేనియం తెచ్చుకోవడానికి అనేక దేశాలు, యురేనియం అంత ఈజీగా దొరకదు. అలాంటి యురేనియం ఒక అంటే ఒక ముడి పదార్థంతో ఉన్న యురేనియం ఏదైతే ఉందో దానిని U-238 అంటారు. దానిని ఎన్రిచ్మెంట్ చేసి, అంటే ఈ ఐసోటోప్ అంటారు దాన్ని, ఈ ఐసోటోప్ని ఎన్రిచ్మెంట్ చేయడం ద్వారా U-235గా మారిన తరువాత దాని బ్లాస్ట్ అనేది జరుగుతుంది. అంటే దాని
విచ్ఛిన్నం, దాని ఎక్స్ప్లోజన్ అనేది అప్పుడు జరుగుతుంది, అతి భారీగా జరుగుతుంది. అందుకే ఏ దేశం దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అంటే కనుక ఆ దేశం ఒక బలమైన దేశంగా ఉన్నట్టు అనమాట. అంటే ఆ దేశం జోలికి వెళితే అణ్వాయుధం ఉంది అనే ఒక భయం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇరాన్ అటువైపుగా దాదాపుగా 1995 నుంచి రష్యా సహకారంతో ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్ని నడుపుతూ ఉంది. అది కూడా బుష్నర్ ఏదైతే ఉందో బుష్నర్ ఏరియాలో నడుపుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, ఇజ్రాయిల్ అమెరికా వారు మొదలైనప్పటి నుంచి ఇదే బుష్నర్ మీద యుద్ధ ప్రయోగాలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడే ఎన్రిచ్మెంట్ ప్లాంట్ ఉంది, అక్కడే యురేనియం ఉండుంటుంది. కాబట్టి అక్కడే వీళ్ళు ఈ ప్రయత్నాలు ఎన్రిచ్మెంట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో సైంటిస్టుల ద్వారా చేస్తున్నది అదే. కాబట్టి ఇప్పటికే ఇదే ఇరాన్ ప్లాంట్లో, బుష్నర్ ప్రాంతంలో ఇరాన్ ప్లాంట్లో అనేక మంది సైంటిస్టులు దొరికిన వాళ్ళని దొరికినట్టు అటు ఇజ్రాయిల్ కానీ ఇటు అమెరికా CIA అండ్ ఇజ్రాయిల్ దళాలు, మజూద్ లాంటి సంస్థలు అక్కడున్న సైంటిస్టుల్ని చంపేస్తూ వచ్చాయి. 95 నుంచి ఇప్పటి వరకు అనేక మంది సైంటిస్టులు ఇరాన్ని ఇక్కడ తయారు చేసుకోనీయకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇరాన్ ఏమైనా విచ్చలవిడిగా ఎవరికి చెప్పకుండా చేస్తుందా అంటే చెప్పే చేస్తుంది. అది కూడా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్కి, అలాగే కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ ఏదైతే ఉందో CTBT, ఈ CTBT కూడా అంటే దీని ఏమంటారంటే సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం అనేది ఏదైతే ఉంటుందో ఈ CTBTకి అలాగే IAEAకి వీడికి ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఇవ్వడం, ఐక్యరాజ్య సమితి ద్వారా దీనిని రిపోర్ట్ సబ్మిట్ చేయడం, అలాగే దేశ రక్షణ కోసం దేశంలో ఒక సేఫ్టీ ప్రికాషన్స్ కోసం చేస్తున్నాము దీనిని, అంతేగాని ఎలాంటి విచ్ఛిన్నానికి ఉపయోగించేది కాదు అని ఏ దేశం దగ్గర ఉన్న అణ్వాయుధాలకు సంబంధించి ఏ దేశాలు ఏం చెప్పాయో ఇరాన్ కూడా అదే విధంగా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ అమెరికా నా దగ్గర తప్ప అణ్వాయుధాలు ఇంకెవ్వరి దగ్గర ఉండకూడదు, దట్టు ఇరాన్ దగ్గర అస్సలు ఉండకూడదు. ఇరాన్ దగ్గర ఉంది అంటే గనక ఇది ప్రపంచ వినాశనానికి కారణం అనేది అందరినీ నమ్మిస్తూ వస్తున్న ఒక విషయం. ఇరాన్ని అణ్వాయుధాలు తయారు చేయకుండా మేము మాత్రమే ఆపుతున్నాం, అది కూడా ప్రపంచాన్ని కాపాడడానికి అనే ప్రొజెక్షన్స్ అమెరికా ఇస్తోంది. కానీ రష్యా దాదాపుగా 1995 నుంచి ఇప్పటి వరకు అంటే రష్యా సైంటిస్టులు ఇరాన్లో ఉండి దీనికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఈ బుష్నర్ అనే ప్రాంతంలో ఉండి పనిచేస్తూ ఉన్నారు. దాదాపుగా 70 to 80% వర్క్ కూడా కంప్లీట్ అయింది. అయితే ఈ 460 kg 90 గ్రాముల యురేనియం ఏదైతే ఉందో దానిని ఈ యుద్ధానికి ముందే ఒక చోట దాచిపెట్టేశారు. అది ఎక్కడ దాచారో ఎవరికీ తెలియదు. కనీసం ఇప్పుడు ట్రంప్ గారు ఆలోచిస్తున్నది ఏంటి అంటే కనీసం ఈ ఒక్క మూట దొరికినా సరే దీన్ని సీజ్ చేసేసాము, యురేనియం పట్టుకొచ్చేసాము, దొరికింది కాబట్టి ఇంకా యుద్ధాన్ని ఆపేస్తాను అని ఆయన చెప్పుకోవడానికి ఒక అవకాశం కావాలి. ఆయన పరువు నిలబెట్టుకోవడానికి, అమెరికా పరువు నిలబెట్టడానికి ఒక అవకాశం కావాలి. కాబట్టి కనీసం ఆ ఒక్క మూటన దొరకపోతుందా అని ఇరాన్ నుంచి ఈ మూట కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఒకసారి ఈ మూట కాస్ట్ ఎంతో కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ మూట కాస్ట్ ఎంతంటే ఇది అమెరికన్ డాలర్స్లో దాదాపుగా $36,800. నిజంగా ఈ ఒక్క మూట దొరికిందంటే చాలు అమెరికా పరువు నిలబడుతుందని ఆయన ఎంతో ఆశపడుతున్నారు. ఇది కనుక దొరికిందంటే ఒక జేమ్స్ బాండ్ మూవీలో హీరోలాగా ఆయన ఖచ్చితంగా నేను మాత్రమే ప్రపంచాన్ని కాపాడాను అని చూయించుకునేలాంటి ప్రొజెక్షన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారు ట్రంప్ గారు. అలాగే చాలామంది ఇదంతా కూడా కర్గ్ ఐలాండ్ కోసమే జరిగింది, కర్గ్ ఐలాండ్ని ఆల్రెడీ అమెరికా ఆక్యుపై చేసేసింది అని చెబుతున్నారు. కాదు, ఇది పూర్తిగా ఇక్కడ ఇరాన్ని ఆక్యుపై చేయడానికి జరిగిన యుద్ధంలో బూచిగా చూపిస్తున్నది మొత్తం కూడా ఇక్కడ అణుశాస్త్ర పరిశోధన ఏదైతే జరుగుతుందో, అణు బాంబులు, న్యూక్లియర్ పవర్ ఏదైతే ఇరాన్ తయారు చేస్తుందో దాన్ని ఆపడాన్ని అడ్డంగా ఒక బూచిగా చూపించి చేస్తున్న ఇరాన్ని ఆక్యుపై చేస్తానికి చేస్తున్న యుద్ధమే. బట్ అందులో ఈ ఒక్క మూట దొరికిందంటే కనుక యుద్ధం పరిసమాప్తం అవుతుంది. కానీ ఇదే అమెరికా తన దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర కూడా అణ్వాయుధాలు ఉండకూడదు, తన దగ్గర మాత్రమే ఉండాలి అని కోరుకోవడంలో ఏంటి అసలు అణ్వాయుధాలని విచ్చలవిడిగా వాడడం అమెరికా కాకుండా ఇంకా ఏ దేశమైనా ఇప్పటికైనా వాడిందా? హిరోషిమా నాగసాకి మీద ఇదే అమెరికా వాడడం వల్ల కాదా ఎన్ని లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి? ఆ తర్వాత ఎన్ని దశాబ్దాల పాటు వాళ్ళు అనేక రకాల రోగాలతో, క్యాన్సర్ బయటకు వచ్చింది దీనివల్ల కాదా? క్యాన్సర్ ఇంకా భయంకరమైన రోగాలతో కొన్ని 10 ఏళ్ల పాటు వాళ్ళందరూ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, అంటే ఈ న్యూక్లియర్ బాంబు వల్ల మరణించిన వాళ్ళు కొంతమంది అయితే అంతకి డబుల్ త్రిబుల్ ఆ తర్వాత ఆ రేడియేషన్ ఎఫెక్ట్తో చనిపోయిన వాళ్ళు. ఇదే హిరోషిమా నాగసాకి మీద మొట్టమొదటిగా ప్రపంచంలోనే ఈ అణ్వాయుధాన్ని
ప్రయోగించింది, న్యూక్లియర్ని ప్రయోగించింది కేవలం అమెరికా మాత్రమే. ఇంకా ఏ దేశాల దగ్గర ఇది ఉన్నప్పటికీ కూడా ఏ దేశాలు ఇప్పటి వరకు ఈ అణ్వాయుధాలని ప్రయోగించలేదు. కానీ తను ప్రయోగించి ఇంకొకరు ప్రయోగిస్తారేమో అందుకే నేను కాపాడుతున్నాను అని చెప్పే ఈ కళ్ళబొల్లి కబుర్లను నమ్మడానికి నిజంగా ఎవరు సిద్ధంగా కూడా ఉండరు తెలిసిన వాళ్ళు. సేమ్ గతంలో కూడా ఇండియా ఇదే అణ్వాయుధాల పరీక్షల కోసం అణ్వాయుధాలు తయారు చేసేటప్పుడు మన న్యూక్లియర్ పవర్ని ఆపడానికి కూడా ఇదే అమెరికా అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ అది మనం ఆపలేదు, దీన్ని అంతే బలంగా ముందుకు తీసుకువెళ్ళింది. కానీ పాకిస్తాన్కి అయితేనేమో దగ్గరుండి ఇదే అణ్వాయుధాలని న్యూక్లియర్ పవర్ని తయారు చేపించి ఇచ్చి పాకిస్తాన్ దగ్గర పెట్టెళ్ళింది. అంటే పాకిస్తాన్ ప్రమాదకారి కాదా? ఒక ఉగ్రవాది దేశం పాకిస్తాన్కి మరి ఈ న్యూక్లియర్ బాంబు ఇచ్చిన అమెరికా ఇరాన్కి ఇవ్వడానికి మాత్రం ఇరాన్ ఎందుకు బూచిగా చూపిస్తుంది? అదేమంటే ఇరాన్ ఉగ్రవాది దేశం అని చెబుతుంది. అసలు నిజానికి ఇరాన్లో చాలా ప్రశాంతత ఉంటుంది. ఆ విషయాలు కూడా నేను చెప్తాను తర్వాత. అలాగే IAEAకి ఇరాన్ ఎన్నోసార్లు ఐక్యరాజ్య సమితి వేదికగా వారికి అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరిగింది. IAEA అనేది ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ, ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూక్లియర్ పవర్ కోసం ఉన్న ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ. బట్ అది ఐక్యరాజ్య సమితి చూసుకుంటుంది, లేదంటే IAEA చూసుకుంటుంది. కానీ తగుదనమ్మా అని అమెరికా ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది? అటు భారత్ విషయంలో కానీ ఇంకో దేశం విషయంలో కానీ ఎందుకు అణ్వాయుధాలు అనగానే అమెరికాకి ఎందుకు అంత ఉలుక్కుపాటు అనేది ప్రపంచ మేధావులు ప్రశ్నిస్తున్న విషయం. అలాగే శాంతియుత అవసరాల కోసమే మేము వాడుతున్నాం, మా ఇంధన సామర్థ్యం పెంచుకోవడానికి వాడుతున్నాం, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కోసం మాత్రమే వాడతాము తప్ప ఈ అణ్వాయుధాలను ఇంకా వేరే ఇతర దానికి కాదు, వేరే దేశాల మీద కాదు అనే ఏదైతే ఉంటుందో అండర్టేకింగ్ అనేది పూర్తిగా ఇచ్చిన తరువాతే ఇరాన్ ముందుకు వెళ్ళేలాంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ ఏదైనా మాట్లాడితే IAEA మాట్లాడాలి, ఐక్యరాజ్య సమితి నుంచి వాళ్ళు ఏదైనా ఇరాన్ త్రూ వాళ్ళు తేల్చుకోవాలి. కానీ ఇక్కడ అమెరికా దూరింది, రైట్? అంటే ఇరాన్ లాంటి ఒక ప్రమాదకారి దేశం దగ్గర అణ్వాయుధాలు ఉంటే అది ప్రపంచానికే ముప్పు అని చెబుతున్న అమెరికాకు అర్థం కావాల్సింది ఏంటి అంటే అమెరికా కంటే ఉగ్రవాది దేశం ఇంకొకటి ఏదైనా ఉందా? అమెరికా మిత్ర దేశంగా ఉన్న పాకిస్తాన్ లాంటి ఉగ్రవాది దేశం కంటే ఇంకో దేశం ఉందా? అసలు నిజానికి ప్రపంచంలో ఏ దేశం దగ్గర అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయి? రష్యా దగ్గర ఎక్కువగా ఉన్నాయి. మరి రష్యాని కనీసం టచ్ చేయగలదా అమెరికా? టచ్ కూడా చేయలేదు. అసలు మొత్తం ఏ దేశం దగ్గర ఎన్ని ఉన్నాయో చూద్దాం. మొట్టమొదటి స్థానంలో రష్యా ఉంటుంది, 5800 అణ్వాయుధాలను అంటే న్యూక్లియర్ బాంబ్స్ని కలిగి ఉంది రష్యా. సెకండ్ ప్లేస్లో US ఉంది, థర్డ్ ప్లేస్లో చైనా, ఫోర్త్ ప్లేస్లో ఫ్రాన్స్, ఫిఫ్త్ ప్లేస్లో ఇంగ్లాండ్, సిక్స్త్ ప్లేస్లో ఇండియా ఉంది, సెవెంత్ ప్లేస్లో పాకిస్తాన్ ఉంది, ఎయిత్ ప్లేస్లో ఇజ్రాయెల్, నైన్త్ ప్లేస్లో నార్త్ కొరియా. ఇలా ఉన్నాయి. అంటే వరుస పెట్టి 9 దేశాల దగ్గర ఈ అణ్వాయుధాలు న్యూక్లియర్ పవర్స్ ఉన్నాయి. అంటే ఒక రకంగా రష్యా అనుకూల, రష్యా మిత్ర దేశాలు ఎక్కువగా అణ్వాయుధాలని న్యూక్లియర్ పవర్స్ని ఎక్కువగా కలిగి ఉన్నాయి. ఇది అసలు అమెరికా భయం. రేపు రష్యా ఇప్పటికే అందరికంటే కూడా నిజానికి ఎక్కువ న్యూక్లియర్ పవర్ కలిగిన దేశం రష్యా కాబట్టి, అలాగే మిత్ర దేశాలు అందరి దగ్గర కూడా న్యూక్లియర్ పవర్ కనుక పెరిగింది అంటే ఇప్పుడు ఇరాన్ కూడా చేరింది అంటే కనుక 10వ దేశంగా మారుతుంది. కాబట్టి రేపు అమెరికా పెత్తనం, అమెరికా ఆధిపత్యం, అమెరికా బలం ఇదంతా కూడా పూర్తిగా డొల్లా అని తేలిపోయిన తర్వాత అసలు అమెరికాను ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఈ యుద్ధాలు తీసుకొస్తూ ఉంటారు అధ్యక్షులు. అందుకే అమెరికా ప్రజలకి ఒక రకంగా ఒళ్ళు మండుతూ ఉంటుంది. అనవసరమైన యుద్ధాల్లో వేళ్ళు పెడుతూ ఉంటారని. అనవసరమైన యుద్ధాలు కాదు, వీళ్ళు చేసే యుద్ధాల ఆంతర్యం ఇదన్నమాట. ఈ లిస్ట్ ఎవరో కాదు ఇచ్చింది, IAEA చైర్మన్ స్వయంగా ఈ లిస్ట్ అనౌన్స్ చేశారు. ఏ దేశాల దగ్గర ఎన్నెన్ని అణ్వాయుధాలు ఉన్నాయి అనే విషయాన్ని ఏకంగా IAEA చైర్మనే చెప్పడం జరిగింది. అల్ జజీరా సీనియర్ ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో మెహదీ హాసన్ ఇంటర్వ్యూలోనే ఈ విషయాలు చెప్పడం జరిగింది. ఇరాన్ అనేది నిజానికి ఒక పీస్ఫుల్ కంట్రీ అని చెప్పాలి. అంటే దీని మీద ఆ మత ప్రయోగం, మత యుద్ధం ఏదైతే జరిగిందో ఆ సమయంలో కూడా ఆ తర్వాత వీళ్ళు సున్నీ ముస్లింలోకి వెళ్ళలేదు. వీళ్ళంతా కూడా అంటే సున్నీలుగా మతం మారలేదు, డిఫరెంట్ కల్ట్ని ఎంచుకున్నారు. షియా కల్ట్లోకి వెళ్ళడం జరిగింది, షియా ముస్లిం కల్ట్లోకి వెళ్ళారు వీళ్ళంతా, రైట్? ఇదిలా ఉంటే అసలు గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా సౌదీ రాజు లాంటి వాళ్ళు, ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళంతా సున్నీలు కాబట్టి ఇరాన్ని ఏదో ఒక రకంగా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసుకుంటే వీళ్ళకి ఇబ్బంది అని చెప్పి అమెరికా మీద ప్రెజర్ తీసుకొస్తూ అమెరికా ద్వారా ఇరాన్ని దెబ్బ కొట్టాలని చూసేది స్వయంగా ఇదే గల్ఫ్ దేశాలు. కానీ ఇదే గల్ఫ్ దేశాలు, ఇదే సౌదీ ప్రాంతాల్లో అమెరికా ఆర్మీ బేస్లు ఉండొచ్చు, అలాగే అమెరికాతో వ్యాపారాలు చేసుకోవచ్చు సౌదీ రాజులు. కానీ ఇక్కడ
ఇరాన్ని మాత్రం ఎదగనివ్వకూడదు, ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు. ఇది జరుగుతున్న కుట్ర, జియో పాలిటిక్స్లో దేశాల మధ్య జరుగుతున్న కుట్ర ఇది ఈ విషయంలో. అలాగే ఇంకొక విషయం, సో ఈ సౌదీ పక్కనే అణ్వాయుధాలు కలిగిన దేశం ఉంటే ఎప్పటికైనా ముప్పు అని సౌదీ చేస్తున్న కుట్రల్లో భాగాలే ఇవన్నీ. మరి సౌదీ మిత్ర దేశాలన్నీ అమెరికాతో మంచి ఫ్రెండ్షిప్లు చేయొచ్చు, అమెరికాతో అన్ని రకాల వ్యాపార భాగస్వామ్యాలు నెరపొచ్చు. అలాగే ఆర్మీ బేసులు స్వయంగా ఇదే గల్ఫ్ దేశాల్లో సౌదీలో కూడా అమెరికా ఆర్మీ బేసులు పెట్టుకోవచ్చు. అమెరికా ఏది చెబితే అది వినొచ్చు. కానీ అమెరికా ఇదే సౌదీ దేశాల్లో ఇదే న్యూక్లియర్ పవర్ని సౌదీ అండ్ గల్ఫ్ దేశాలు మేము కూడా ఏర్పాటు చేసుకుంటామంటే మరి అమెరికా సహాయం చేస్తుందా? ఖచ్చితంగా చెయ్యదు. సో సౌదీ ఏదైతే ఇరాన్ విషయంలో తాను అణ్వాయుధాలు తయారు చేయడం ఇష్టం లేదు అని చెబుతూ వస్తుందో, మరి అదే సౌదీ అమెరికాని తనకి కూడా అణ్వాయుధాలు కావాలి అని అడగొచ్చు, తయారు చేపించుకునే లాంటి ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దీన్ని ఎవరైనా కాదంటారా? ఖచ్చితంగా కాదనరు. కానీ అలా చేయరు. పోనీ అమెరికా అయినా సరే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి నా మిత్ర దేశంగా ఉన్న నీ దగ్గర కూడా అణ్వాయుధాలని నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి సౌదీ అండ్ గల్ఫ్ దేశాల్లో ఏర్పాటు చేసి ప్రతి దేశానికి కొన్ని న్యూక్లియర్ బాంబులు ఏమైనా పంచొచ్చు కదా. అలా కూడా చెయ్యరు. ఎందుకంటే ఇదే అమెరికా ఇదే గల్ఫ్ దేశాలని ఫ్రెండ్షిప్ పేరుతో కేవలం వ్యాపారం కోసం, తన ఆర్మీ బేస్ నడుపుకోవడం కోసం, తన రక్షణ వలయంగా కోసం మాత్రమే వాడుకుంటుంది తప్ప ఆ దేశాలకి న్యూక్లియర్ పవర్ ఇచ్చేలాంటి మంచి బుద్ధి లేదంటే అంత పెద్ద ఫ్రెండ్షిప్, అంత పెద్ద హృదయం అయితే అమెరికాకి లేదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో మొత్తంగా ట్రంప్కి, అమెరికాకి, అమెరికా సైన్యానికి ఇరాన్లో ఆ యురేనియం మూట 460 కేజీల 90 గ్రాముల యురేనియం మూట దొరికింది అంటే గనక ప్రస్తుతానికి యుద్ధం పరిసమాప్తం అవ్వచ్చు. లేదా శాంతి దూతగా తాను ఖచ్చితంగా ఇది సాధిస్తే గనక మళ్ళీ నాకు నోబెల్ ఇమ్మని మళ్ళీ తాను అడిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రపంచ దేశాలు మొత్తం కూడా శాంతి కాముకుణ్ణి నేను మాత్రమే అని చెప్పుకునేలాంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అవకాశం కోసమే పాపం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు ట్రంప్ గారు. ఇన్నాళ్ల యుద్ధం తర్వాత కూడా ఇంకా దొరకకపోతుందా అని అనేక ఆశలు పెట్టుకున్నారు. కానీ నిజానికి ఇరాన్ టెర్రైన్ అండ్ జియోగ్రఫికల్గా అక్కడ అంత ఈజీ కాదు అంచనా వేయడం. ఏ కొండల్లో ఉందో, ఏ పర్వతాల్లో దాశారో, ఏ గుహల్లో ఉందో, మరి అది ఖమేనీ బతికున్నప్పుడే దాచిపెట్టారో, ఖమేనీ యుద్ధం మొదలైన కొన్ని రోజుల తర్వాత దీనిని ఒక సేఫ్టీ ప్లేస్లో పెట్టారో, ఏం జరిగిందో తెలియదు. కానీ ఇరాన్ నుంచి ఆ మూటని బయటకు తీసుకురావడం ట్రంప్కి సాధ్యమయ్యే పని కాదు. తనకి తానుగా ఇటు ఇంకొక వైపు నాటోతో జరుగుతున్న గొడవల్లో అనేక రకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. నాటో విషయంలో ఎంతవరకు అమెరికా ఇన్వాల్వ్ అవ్వాలి, ఎంతవరకు అవ్వకూడదు అని మళ్ళీ వీళ్ళు కొన్ని పాయింట్స్తో కొన్ని ఎజెండాలు పెట్టుకునేలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒక వైపు నుంచి నాటో సహకారం లేదు, ఇరాన్లో యుద్ధం కొనసాగించే పరిస్థితి లేదు, కనీసం ఆ మూటన్నా దొరకపోతుందా అని మరి కోటి ఆశలతో ఎదురు చూస్తున్న ట్రంప్ కలలు నెరవేరుతాయో లేదో కూడా అర్థం కాదు. మొత్తంగా అయితే యుద్ధం ఆపక తప్పని పరిస్థితే కనుక వస్తే అటు పరువు కాపాడుకోవడానికి ఇక చివరి ప్రయత్నంగా ట్రంప్ చేసే పని ఏంటి అంటే ఇరాన్ నుంచి ఏదో ఒక మూట తీసుకొచ్చి ఇదే ఆ యురేనియం మూట, లేదంటే నేనే ఇంకెక్కడో దాచిపెట్టాను అని అదే చూపించి ఇదే ఆ మూట, అదే ఈ మూట అని చెప్పేసి ఏదైనా మభ్యపెట్టే పనులు చేసినా చేయొచ్చు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ట్రంప్ విధానం, ట్రంప్ తీరు, ఆయన మాటలు ఇదంతా తెలిసిన వాళ్ళు. కానీ ఇది కూడా చేసినా చేస్తారు ట్రంప్ అనేదాకా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, ఇది ఇలా ఉంటే ఇంకా ఈ బాలిస్టిక్ మిసైల్స్, ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ ఏమాత్రం కూడా ఆగడం లేదు. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా ఆర్మీ బేసుల్లో ఉన్న ఈ చిన్న వాహన నౌకల మీద కూడా నిన్న కూడా ఒక వాహన నౌకని పేల్చేసినట్టుగా సమాచారం అందుతోంది. అలాగే ఇరాన్ మీదకి కూడా అమెరికా అదే స్థాయిలో మరి గ్రౌండ్ ఇన్వేజన్కి పంపింది. కానీ దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం లేదు. మరీ ముఖ్యంగా 5 రోజుల విరామం అని స్వయంగా ట్రంప్ గారే ప్రకటించి 5 రోజులు కంప్లీట్ అయిన తర్వాత మరి ఆయన వచ్చి ఏమీ చెప్పలేదు. ఈ 5 రోజుల బ్రేక్లో ఒక 15 అంశాలు తయారు చేస్తున్నాం, అలాగే ఒక టీమును తయారు చేస్తున్నాం, ఆ టీమే ఈ టీము అని చెప్పిన ఏదైతే ఆ లెక్కలు ఉన్నాయో వాటి గురించి అమెరికా కానీ, CIA కానీ, అమెరికా మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నుంచి కానీ ఎలాంటి సమాచారం కూడా రావడం లేదు. ఈ 5 రోజులు ఏం చేశారయ్యా అంటే ఒక్కటైతే చేశారు, ఎవరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. ముఖ్యంగా ట్రంప్ని అయితే అసలు మీడియా ముందుకే రానివ్వలేదు. ఇది జరిగింది. ఆయన ట్వీట్లు కానీ, ఆయన మీడియా ముందుకు రావడం కానీ ఈ 5 రోజుల పాటు జరగలేదు. ఈ 5 రోజుల గ్యాప్ అన్నది ట్రంప్ గ్యాప్ ఇచ్చారు కానీ యుద్ధానికి కాదు అని 5 రోజుల తర్వాత అందరికీ అర్థమైంది. రైట్, ఇలా ఉంటుంది. అమెరికా చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. ఇది ఈ స్పెషల్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి మగధ న్యూస్. నేను లక్ష్మి, సైనింగ్ ఆఫ్.